హాయ్ అండి, నా పేరు సందీప్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి వచ్చా. నేను వ్యాపారం చేస్తా అండి. గత 2 రోజుల కింద నేను భద్రాచలంకి వచ్చి రాములవారిని దర్శనం చేసుకొని తెల్లారి మినీ అరుణాచలం, దాంతోపాటు పర్ణశాల, అక్కడ సీతారాముల పాదాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మొత్తం చూసేసి మేము మళ్ళీ నైట్ రాములవారి దర్శనం తీసుకొని తెల్లారి 9ంటికి ఈ పాపికొండలు బయలుదేరడం జరిగిందండి. అక్కడనే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని సుమో ద్వారా మేము పాపికొండలు చేరుకున్నాము. పాపికొండలు చేరుకోగానే మాకు అక్కడ టిఫిన్ పెట్టారండి. 1250 రూపీస్ ఛార్జ్ చేశారు. దాంట్లో టిఫిన్, ఫుడ్ అండ్ స్నాక్స్ పెట్టారు. ఏదైతే పాపికొండలు బోట్ జర్నీ స్టార్ట్ అయిందో వాళ్ళు ఎంటర్టైన్ చేయడం కాకుండా మమ్మల్ని ఎంటర్టైన్ చేయించారండి. అక్కడ బాలాజీ బోట్ ద్వారా మేము వెళ్ళాము. అక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా చిన్నపిల్లలతో డ్యాన్స్ వేయించడము, కపుల్స్తో డ్యాన్స్ వేయించడం, పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 50 సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళీ షష్టి పూర్తి చేయడము. అండ్ పాపికొండలు అనగానే చాలామంది గుర్తొచ్చేది 2 కొండల మధ్యలో ఒక గోదావరి పాడేటట్టు. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా, సిగ్నల్ అనే వాతావరణం లేకుండా ఒక నేచర్లో మంచిగా ఒక 6 గంటలు వాళ్ళకి ఎక్కడ లేని ప్రశాంతత వస్తుందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. మాలాంటి యంగ్ జనరేషన్సే కాకుండా ప్రతి జనరేషన్స్ పాపికొండలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు ప్రీతి. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఇవాళ మా పాప పుట్టినరోజు సందర్భంగా మేము భద్రాచలం రావడం జరిగింది. ఉదయం గోదావరి స్నానం అవన్నీ చాలా బాగా జరిగినాయి. అక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. తర్వాత మేము ఇట్లాగా బోటింగ్ ద్వారా మేము పాపికొండ చూడడానికి వెళ్ళాం. అందులో వాళ్ళ యాంబియన్స్ కానీ వాళ్ళు ఇచ్చిన అటెన్షన్ చాలా బాగుంది. చాలా బాగా ఎంకరేజ్ చేశారు. దాంట్లో మేము లైన్గా వాళ్ళు ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము మెయిన్గా అక్కడ చూసిన టెంపుల్ పేరంటాళ్ళపల్లి, అక్కడ శివాలయం ఉంది. అక్కడ వాటర్ కంటిన్యూస్ కోనేరు ఒకటి ఉంటుంది, చాలా బాగుంది. మేము రేపు పర్ణశాల, మినీ అరుణాచలం అన్నీ వెళ్దామనుకున్నాం. మాతో వచ్చిన ఉన్న ప్యాసింజర్స్ కూడా దాని గురించి మంచి రివ్యూ ఇచ్చారు. మేము తప్పకుండా అది ఫీల్ అవుతాము. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.